మార్చి నెల ధనుస్సు రాశి. నమస్కారం. మాస ఫలితాలు. ధనుస్సు రాశి వారికి ఈ 2025వ సంవత్సరం మార్చి నెలలో మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి నుండి వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు స్థితిగతులు, వాటి యొక్క ప్రభావాలను అన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క గోచార ఫలాలు మీకు అందచేస్తున్నాను. ఈ మార్చి నెలకు కాను ధనుస్సు రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు విశ్లేషణ చేసినప్పుడు ఈ మాసంలో కాస్త మిశ్రమ ఫలితాలే పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం కుటుంబపరమైనటువంటి నిత్య ఇతరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కొన్ని రకాల అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే చాలా అవసరమైతే తప్ప ఆ అప్పులు కూడా చాలా ముఖ్యంగా మీకు విలువైనదిగా ఉపయోగపడేదైతే తప్పులేదు, కానీ అనవసరమైనటువంటి అప్పులు చేసి మాత్రం ఇబ్బంది పడకూడదు. వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో చూస్తే ఆరోగ్యపరంగా మీరు అన్ని రకాల జాగ్రత్తలు అవసరం తీసుకుంటుండాలి. ఎంత జాగ్రత్తగా మీరు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపిస్తే అన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం, జీర్ణం కాకుండా ఆ కడుపులో పేరుకుపోయినటువంటి ఆ వ్యర్థ పదార్థాల వల్ల ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో పెద్దల యొక్క అనుబంధాలను పొందటం, వారి యొక్క ప్రేమను పొందటం చాలా ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశాల్లో వారిని మీరు బాధ పెట్టకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవటం, వైద్యులను కలవటం, వైద్యపరమైనటువంటి సలహాలు పొందటం అనేది చాలా మంచిది, అవసరం కూడా. అలాగే కెరియర్లో కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో కాస్త కెరియర్ పరంగా ఒత్తిడి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వివిధ రూపాల్లో ప్రతికూలమైనటువంటి సవాళ్లు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం కూడా చేయగలుగుతారు, చేస్తారు కూడా. అధికారికపరమైనటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు కలగకుండా మిమ్మల్ని మీరే సంస్కరించుకునే ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో తప్పులు జరగటం, ఆ తప్పులు సరిదిద్దుకోవటం, మళ్ళీ తప్పులు చేయటం, ఇట్లా ఎక్కువసార్లు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ధైర్యంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గిపోవటమే కాకుండా ధైర్యంగా మీరు కనిపిస్తూ ఉంటారు. ఇలా మానసికమైనటువంటి శక్తిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఈ మాసంలో చాలా ఉన్నది ఈ ధనుస్సు రాశి వాళ్లకు. ధనుస్సు రాశి వాళ్లకు గ్రహాల యొక్క దృష్టులు, ప్రభావాలు గమనించినప్పుడు ఈ మాసంలో వ్యక్తిగత సంబంధాలు కొన్ని రకాల ఉద్వేగాలు, అలాగే విభేదాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దంపతుల మధ్య ఈ మాసంలో కొన్ని రకాల మనస్పర్ధలు ఏర్పడటం, అభిప్రాయ భేదాలు చోటు చేసుకోవటం, వాగ్వివాదాలు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దంపతుల మధ్య ఈ కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కారం చేసుకోవటం, జాగ్రత్తగా ఆలోచించి కూర్చుని మాట్లాడుకోవటం అనేది చాలా మంచిది, అవసరం కూడా. అంతేకాకుండా వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఈ మాసంలో కాస్త ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. సహకార భావనలు తగ్గిపోతూ ఉంటాయి. ఒకరు సహకారం చేస్తుంటే ఇంకొకరు వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు, లేదా ఇంకొకరు సహాయం చేస్తుంటే ఈ ముందు వ్యక్తి వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తానికి నష్టపోయేది మీరే అవుతారు. కాబట్టి ఈ సహకారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. వినయపూర్వకంగా, విధేయపూర్వకంగా మీరు మీ యొక్క అవసరాలను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. జాగ్రత్తగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి
మానసికమైనటువంటి ఒత్తిడి, ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. నిద్రలేమితో కూడినటువంటి సమస్యలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో ఆర్థికపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో మీరు, ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వివిధ రూపాల్లో ఖర్చులు కూడా పెరిగేటటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ మాసంలో రెండవ అర్ధభాగంలో చూస్తే కనుక ఆర్థిక లావాదేవీల విషయాలన్నీ కూడా కాస్త సాఫీగా కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సృజనాత్మకతతో కూడినటువంటి తెలివిగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసంలో ఆర్థిక లాభాలు కలిసి రాబోతున్నాయి. కళలు, సంగీతము, సాహిత్యం వంటి రంగాల్లో ఆసక్తి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో సామాజిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెంచుకుంటుంటారు. అంతేకాకుండా ఈ మాసంలో కమ్యూనికేషన్ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ వాటిని మెరుగుపరుచుకోవటం, అందులో జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా కోల్పోయినటువంటి పరిచయాలను తిరిగి నిలబెట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అలాగే కుటుంబపరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో, అన్నదమ్ములు ఎవరైతే ఉంటుంటారో, అక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో వారితో అన్ని రకాలుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వివిధ రూపాల్లో అడ్డంకులు, అలాగే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఎవరైతే సృజనాత్మకతతో వ్యవహరిస్తుంటారో, తెలివిగా ఆలోచించేస్తుంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగవు. అంతేకాకుండా ఈ మాసంలో ధైర్యంతో సాహసవంతమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టి వాటిని పూర్తి చేయగలుగుతారు. నూతనమైనటువంటి కార్యక్రమాలు, వ్యాపారాలు, వృత్తికి సంబంధించినటువంటి అంశాల్లో పనులు చేపట్టి అనుకున్నటువంటి విధంగానే తృప్తికరమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా మీరు తీసుకోబోయేటటువంటి ఆర్థిక జాగ్రత్తలు, ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. మొత్తం మీద చూస్తే కనుక ఈ మాసంలో కాస్త వ్యతిరేకపరమైనటువంటి, అంటే స్వయంకృతంగా జరిగేటటువంటి తప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా మీరు భవిష్యత్తు యొక్క ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలు సాధన చేసుకునేందుకు నిజాయితీగా వ్యవహరించటం, కష్టపడేటటువంటి ప్రయత్నం చేయటం, ఏదైనా సమస్య ఉంటే వాటిని నాంచకుండా వాటిని కూర్చొని మాట్లాడుకోవటం, పరిష్కారం చేసుకోవటం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగించుకునే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా బాగుంటాయి. ఈ మాసంలో కనుక చూస్తే మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం అనేది చాలా చాలా మంచిది. అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా ఎన్నో రకాలుగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవటం చాలా మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం ఈ మాసంలో మీకు చాలా మంచిది. కాబట్టి మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, శనివారాల్లో విష్ణుమూర్తి ఆరాధన చేయటం అనేది చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలను కలుగచేసేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక క్రియలు. ఇవి చేసుకుంటూ ఉండండి. సమస్యలు పెరగకుండా ఆ భగవతు నామ సంకీర్తన మిమ్మల్ని కాపాడుతుంది. ఇవి ఈ మార్చి నెలకు కాను ధనుస్సు రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.